హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. మన ఛానల్లో మార్కెట్ అప్డేట్స్ కోసం తెలుసుకోవచ్చు, అలాగే ఎయిర్ డ్రాప్స్ కోసం తెలుసుకోవచ్చు, అలాగే ఫ్రీ మైనింగ్ యాప్స్ ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో, ఏవైతే లిస్టింగ్కి రెడీగా ఉన్నాయో అవి మాత్రమే చెప్పడం జరుగుతుందండి. అలాగే ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ది బెస్ట్ కాయిన్స్, అలాగే హై మార్కెట్ క్యాప్ ఉన్న ది బెస్ట్ కాయిన్స్, అలాగే లో మార్కెట్ క్యాప్ ఉన్నవి రెడీ టు ఎక్స్ప్లోడ్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మంచి నెరేటివ్ కాయిన్స్ గురించి మనం ఎర్లీ స్టేజ్లోనే ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేసి అవి మన ఛానల్లో చెప్పడం జరుగుతుందండి. సో మీరు చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ 2026 కోసం బెస్ట్ ఆల్ట్ కాయిన్స్, లేయర్ 1 బ్లాక్ చైన్కి సంబంధించిన కాయిన్స్ పెట్టాను, అలాగే ప్రైవసీ కాయిన్స్ పెట్టాను. సో ఫ్యూచర్లో ఇంకా ఆర్డబ్ల్యూఏ కాయిన్స్, ఏఐ కాయిన్స్ కోసం కూడా నేను ఒక వీడియో అయితే సపరేట్గా చేస్తాను. అలాగే మన ఫ్యూచర్ వీడియోలో ట్యాక్స్ కంప్లైంట్స్ కోసం కూడా వీడియో, క్రిప్టో ట్యాక్స్ మన ఇండియాలో ఎలా ఉంది, అసలు ఏం చేయాలి, ఒక నోటీస్ వస్తే ఏం చేయాలి, లేదా మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్యాక్స్ రూల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఫస్ట్ ఫిబ్రవరి నుంచి మనకి బడ్జెట్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఏవే చేంజెస్ రావడానికి అవకాశం ఉంది అనే విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో అయితే మన ఇంటర్లింక్లో ఒక ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటి అనేది ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో ఇంటర్లింక్ ఇంకా ఎవరైనా మైనింగ్ చేయకపోతే మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే మైనింగ్ చేస్తున్న వాళ్ళు మాత్రం రెగ్యులర్గా మైన్ చేయండి. ఎందుకు రెగ్యులర్గా మైన్ చేయమంటున్నానంటే, ఇక్కడ మనకి 3 అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ చూస్తే వన్ డే బ్యాక్ ఒక అప్డేట్ వచ్చింది, అలాగే 9 hours బ్యాక్ ఒక అప్డేట్ వచ్చింది, అలాగే ఇంకొకటి 1 hour బ్యాక్ ఒక అప్డేట్ వచ్చింది. సో ఈ 3 యొక్క సమ్మరీ అయితే మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో మనకి ఇప్పుడు మనం చూస్తున్న ఇంటర్లింక్ అకౌంట్ అనేది లేటెస్ట్ వర్షన్ కాదనమాట. ఇంకొక లేటెస్ట్ వర్షన్ అయితే మనకి వస్తుంది ఫ్యూచర్లో. సో దాంట్లో మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అని చెప్తున్నారనమాట ఆ ట్వీట్లో. సో వన్ డే బ్యాక్ వచ్చిన ట్వీట్లో ఏం చెప్పారంటే, మీ హ్యూమన్ నోడ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని తెలుసుకోవాలి అంటే మీకు త్వరలో ఒక కొత్త యూఏ వస్తుంది. సో మీ మైనింగ్ పవరు, స్ట్రైక్స్, అలాగే బర్నింగ్ అయిన సైకిల్స్ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే డైలీ మైనింగ్ ఎలా ఉంది, గ్రూప్ మైనింగ్ ఎలా ఉంది, బర్నింగ్ సైకిల్స్ ఎన్ని ఉన్నాయి అన్నది క్లియర్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా దేనికోసం అంటే, మన దగ్గర ఎన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉన్నాయి అన్నదే మన మెయిన్ అనమాట. సో మన దగ్గర అన్వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎన్ని ఉన్నా సరే వేస్ట్ అనమాట. వెరిఫైడ్ ఐటీఎల్జీ కావాలి అంటే సింపుల్, మనం చేయాల్సింది రోజు క్రమం తప్పకుండా మైనింగ్ చేయాలి. సో వాళ్ళకు మాత్రమే రివార్డ్ అయితే ఇస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇందులో చూడండి, డైలీ మైనింగ్ రేట్, మీరు క్రమం తప్పకుండా మైనింగ్ చేస్తేనే మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే గ్రూప్ మైనింగ్, బర్నింగ్ సైకిల్స్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి, సో వీళ్ళు ఏంటంటే ఒక కంపెనీతో అయితే, ఒక ఎక్స్చేంజ్తో అయితే పార్ట్నర్షిప్ చేసుకున్నారు. సో దానికోసం ఇది ఏంటంటే ప్యూర్గా ITLX వాలెట్ కోసం అనమాట. సో వాలెట్లో స్వాప్స్ చేయాలి. సో వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. అది ఏంటంటే January 16th, అంటే ఈ రోజు నుంచి February 5th వరకు 20 రోజుల్లో ఎవరైతే ITLX వాలెట్ని ఎవరైతే యూజ్ చేసి స్వాప్స్ చేస్తారో, ట్రాన్స్ఫర్స్ చేస్తారో వాళ్ళందరికీ వాల్యూమ్తో సంబంధం లేకుండా ర్యాంకింగ్స్ అయితే ఇస్తారనమాట. సో ఆ ర్యాంకింగ్లో 10,000 వరకు అమౌంట్ అనేది USDTలో పే చేస్తారంట. రిమైనింగ్ అనేది ఇంకో 10,000 ఏమో క్రియేటర్స్కి, అంబాసిడర్స్కి, తర్వాత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే వీళ్ళు చేస్తామని చెప్పారు. సో ఇందులో రూల్స్ ఏం చెప్పారంటే, ఏ చైన్లోనైనా ఏ టోకెన్ అయినా స్వాప్ చేయొచ్చు. మినిమం స్వాప్ వాల్యూమ్ అయితే, అంటే మినిమం వాల్యూమ్ అనేది ఏం లేదు. ఆటోమేటిక్గా మీరు చేసే ప్రతిదీ కూడా స్కోర్ రూపంలో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, సో ఇందులో మనకి మెయిన్ ఏంటంటే స్వాప్స్ 100% స్కోర్ పెరుగుతుంది అనమాట. అలాగే మీరు డైరెక్ట్గా ఎన్ని రిఫరల్స్ చేశారో దాన్ని బట్టి 25%, ఇండైరెక్ట్ రిఫరల్స్ వల్ల 10%. సో ఈ విధంగా మనకి స్కోర్ అనేది పెరుగుతుంది అనమాట.
సో మీరు ఇంటర్లింక్ వాలెట్కి వెళ్తే సో ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఏ కాయిన్ అయినా మీరు ఏ చైన్లో ఉన్నదాన్నైనా స్వాప్ చేయొచ్చు. స్వాప్ చేసినందుకు మీకు ప్రతి స్వాప్కి స్కోర్ అయితే వస్తుంది అనమాట, యాడ్ అవుతుంది. అలాగే మీరు డైరెక్ట్గా రెఫరల్ చేస్తే, సో ఇక్కడ మీరు రెఫరల్ కోడ్ ఉంది కదా, ఇన్వైట్ నౌ. సో ఈ రెఫరల్ కోడ్తో మీరు వేరే వాళ్ళని రెఫరల్ చేస్తే దానివల్ల మీకు డైరెక్ట్ రెఫరల్స్ వల్ల 25%, ఇండైరెక్ట్ రెఫరల్స్ వల్ల 10% వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ పీరియడ్లో 16th నుంచి 5th ఫిబ్రవరి వరకు చేస్తే మనకి దీనివల్ల మనకి ఈ ప్రైజ్ అనేది ఈ ప్రైజ్ మనీ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. దాంతోపాటు మనకి హెచ్సిఎస్ స్కోర్ కూడా పెరుగుతుంది. హెచ్సిఎస్ స్కోర్ పెరగడం వల్ల మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ అప్డేట్స్ అయితే ఎవరు మిస్ అవ్వకండి. సో ఇంటర్లింక్లో నిజంగానే మీరు మనీ ఎర్న్ చేయాలి అంటే మీరు ఇంటర్లింక్లో డైలీ మైన్ చేయాలి. ప్రతి మైనింగ్ సైకిల్ మిస్ అవ్వకుండా మైన్ చేయగలిగితే మీకు ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. అలాగే ఐటీఎల్ఎక్స్ వాలెట్ కూడా ఎక్కువ యూజ్ చేస్తే, అంటే వేరే వాలెట్ యూజ్ చేసే కన్నా ఈ వాలెట్ యూజ్ చేస్తే మీకు హెచ్సిఎస్ స్కోర్ పెరుగుతుంది. అలాగే ఈ కాంటెస్ట్లో కూడా మీరు విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక 1 hour బ్యాకే వచ్చిందనమాట. సో ఇదేంటంటే 1 hour బ్యాకే వచ్చింది. రికవరీ మైల్ స్టోన్ వెన్ యువర్ కన్సిస్టెంట్ మైనింగ్ కౌంట్స్. అంటే దీని సమ్మరీ ఏంటంటే, మీరు ఈ ఇంటర్లింక్ అనేది 1 billion యూజర్స్ కోసం ఇది యాక్చువల్గా వీళ్ళు ట్రై చేస్తున్నారనమాట. 1 billion యూజర్స్, 1 billion అంటే 1000 million అనమాట. 1000 million అంటే 1 billion. అంతవరకు వీళ్ళు అన్ని యూజర్స్ని తీసుకురావాలన్నది వీళ్ళ ఆలోచన. సో మిస్ అయిన మైనింగ్ సైకిల్స్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. 99% వరకు ఐటీఎల్జీ రికవరీ అవుతాయని చెప్పి చెప్తున్నారనమాట. ఒకరోజు మైనింగ్ మిస్ అయిపోయామనుకోండి, మనకి మైనింగ్ స్ట్రైక్ అనేది 0కి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఈ మైనింగ్ స్ట్రైక్ మనకు మిస్ అవ్వకుండా ఎవరైతే కంటిన్యూస్గా చేస్తారో, ఇంతకుముందు మిస్ అయిన ఐటీఎల్జీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, బర్న్ అయినాయో, అవి రికవరీ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారనమాట. సో షార్ట్ కట్స్ ఏం లేవు. ఎవరైతే ఫుల్గా మైనింగ్ చేస్తారో కంప్లీట్గా క్రమం తప్పకుండా వాళ్ళకి ఎక్కువ స్ట్రైక్ ఉంటుంది. అలాగే ఎక్కువ రికవరీ కూడా అన్లాక్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా ఇంటర్లింక్లో ఉన్న అప్డేట్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీళ్ళంత ఎక్కువ మందికి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా సజెషన్ ఏంటంటే, ఓన్లీ ఇంటర్లింక్ మీద కాకుండా మిగతా మైనింగ్ యాప్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. నేనైతే ఒక 12 మైనింగ్ యాప్స్ చెప్పాను. ఈ 12 మైనింగ్ యాప్స్లో కూడా ఇంటర్లింక్ కూడా ఉంది. సో ఈ 12 మైనింగ్ యాప్స్ కూడా మీరు వీటితో పాటు మైనింగ్ చేస్తే మీకు ఇన్ కేస్ ఇంటర్లింక్లో ఒకవేళ తక్కువ కాయిన్స్ బర్న్ అయిపోవడం, లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి మనకి కాయిన్స్ తక్కువ అయిపోయినా మీకు ఈ రిమైనింగ్ మైనింగ్ యాప్స్లో ఏదో ఒక దాని నుంచి మనకి మంచిగా ఇన్కమ్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఓన్లీ మైనింగ్ మీదే కాకుండా మీరు మార్కెట్ని కూడా అండర్స్టాండ్ చేసుకోండి. దానికోసం మన ఛానల్ అయితే యూజ్ అవుతుంది మీకు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మార్కెట్లో ప్రజెంట్ బాగా పెర్ఫామ్ చేస్తున్న కాయిన్స్ ఏంటి, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే ఉన్న పొటెన్షియల్ ఉన్న కాయిన్స్ ఏంటి అనేవి కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఏమైనా ఒక బిజినెస్ మోడల్ లాగా ఏమైనా స్టార్ట్ చేయొచ్చా అన్నది కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఎయిర్ డ్రాప్స్ కూడా మనం కవర్ చేస్తాం, ట్యాక్స్ కంప్లైంట్స్ కూడా కవర్ చేస్తాం. కాబట్టి మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది దొరుకుతుంది. సో ఎవరు మిస్ చేసుకోకండి ఈ ఛాన్స్ని. సో యూటిలైజ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.